హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యువన్ మీడియా. నేను మీ రాజేందర్. నిన్న టీవీ నైన్ స్టూడియోలో కేటీఆర్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని మాట్లాడడం ఏ విధంగా చూడవచ్చు? దీనిపైన మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. కేటీఆర్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏది రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షాల ఫోన్ ట్యాపింగ్ చేయడం కానీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేయడం కానీ, బట్టి విక్రమార్క ఫోన్ ట్యాప్ చేస్తున్నారని కేటీఆర్ అనడం ఏ విధంగా చూసుకోవచ్చు? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చర్చనీయాంశంగా అయింది. ఇప్పుడు కొత్త కొత్త పేర్లు ఏమొస్తున్నాయంటే టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కిషన్ రెడ్డి గారి వ్యాఖ్యలే కానీ బీజేపీ వాళ్ళ వ్యాఖ్యలు ప్రధాని మోడీ ఫోన్ ట్యాప్ చేశారు, గవర్నర్ ట్యాప్ చేశారు అని చెప్పి ఒకవైపు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అకస్మాత్తుగా టీవీ నైన్ స్టూడియోలో కేటీఆర్ ప్రత్యక్షమైంది. అయితే ఇక్కడ ఒక మనం ఇన్సిడెంట్ చూడాల్సిన అవసరం ఉంది. హిందీ నేషనల్ మీడియాలో ఈరోజు టెలికాస్ట్ అవుతున్న రేవంత్ రెడ్డిది కూడా టెలికాస్ట్ అవుతుంది. దానికంటే ఒకరోజు ముందు కేటీఆర్ దీనికి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. అది ముందే రికార్డింగ్ ప్రోగ్రామ్, కాకపోతే దాన్ని చూసుకొని కౌంటర్ వేసాడా అనేది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈవినింగ్ ప్రసారం అయ్యే అవకాశం ఉంది. అయితే టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కేటీఆర్ను ప్రశ్నలు అడిగినప్పుడు కేటీఆర్ విచారణ జరిపించండి, విచారణల తప్పు అని ఎవరు తప్పని తేలినా వారిని శిక్షించండి, రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా ఎందుకు రోజు లీకులు ఇస్తున్నారు అనే ఒక వ్యాఖ్యానం చేయడం జరిగింది. టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది కేటీఆర్ అంటే చాలా 10 సంవత్సరాల పాటు మంత్రివర్గంలో పనిచేయడం జరిగింది, సీనియర్ మంత్రిగా ఉండడం జరిగింది. కేసీఆర్ తర్వాత అంతటి పదవుల్ని నిర్వహించడం జరిగింది. మొత్తం కేటీఆర్ ఒకవేళ కేసీఆర్ కేబినెట్ సమావేశాలకు హాజరు కాకపోయినప్పటికీ కేటీఆర్ శాసనసభ నిర్వహించడం, కేబినెట్ సమావేశాలు నిర్వహించిన సందర్భంలో కేటీఆర్ఏ కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నారా అనే అభిప్రాయం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది, టెలిఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద ఇష్యూనా, ఒకటో రెండో ట్యాపింగ్ చేస్తే పెద్ద దాన్ని రచ్చరచ్చ చేస్తున్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది పెద్ద నేరం. ఫస్ట్ థింగ్ బేసిక్గా వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తిగత గోప్యతకు సంబంధించి సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో కీలక తీర్పులు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత గోప్యత, వ్యక్తిగత స్వాతంత్రానికి సంబంధించి ఎవరు కూడా ఇంటర్ఫియర్ కావద్దని చెప్పిన సందర్భంలో టెలిఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద ఇష్యూ. టెలిఫోన్ ట్యాపింగ్కు యాక్చువల్గా టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు ట్యాపింగ్ చేయడానికి వీల్లేదు. దానికి ప్రత్యేక పరిస్థితులు, ప్రత్యేక కారణాలు, దానికి కారణాలు చూపించి మాత్రమే దాన్ని టెలిఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఇక్కడ మనకు టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారం చూసుకుంటే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి కొన్ని నిబంధనలు ఫ్రేమ్ చేసుకుంటారు. ఆ నిబంధనలు ఎందుకంటే ఐఎస్ఐ తీవ్రవాదులు కానీ, లేదంటే తీవ్రవాద సంస్థల యాక్టివిటీస్లు, నక్సలైట్ల యాక్టివిటీస్ను వాళ్ళ యాక్టివిటీస్ ఏంది, ఆ ఫోన్ సంభాషణ ఏంది, దాని ద్వారా ఆ టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళని చేసి చాలా సందర్భాల్లో మనం చూసాం. పోలీసులు ఐఎస్ఐ తీవ్రవాదుల కదలికను కనిపెట్టి వాళ్ళు బాంబు బ్లాస్ట్ చేసే సందర్భాల్లో, లేదంటే అసాంఘిక శక్తులు జనాలకు ఇబ్బంది కలిగిస్తున్న సందర్భంలో వాటిని ఛేదించడానికి చాలా సందర్భాల్లో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది పనికొచ్చిన అదే టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, ప్రత్యర్థులపై ప్రయోగించడానికి ఉపయోగించింది. ప్రత్యర్థులు ఎవరు? వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లో రాధాకిషన్ రావు చెప్పిన అంశాన్ని మనం పరిశీలించినట్లయితే అదే రాధాకిషన్ రావు ఏం చెప్పాడు, పూర్తిగా కొన్ని విషయాలు మనకు బయటికి రాకపోయినప్పటికీ రాధాకిషన్ రావు చెప్పిన రిపోర్ట్ను బయటకు వచ్చిన లీకులను మనం చూసుకున్నట్టయితే ఇది ప్రభుత్వం మాకు ఒక టాస్క్ ఇచ్చింది, ప్రత్యర్థుల కదలికల్ని మేము పసిగట్టాలి అనేది. ప్రత్యర్థుల కదలికను పసిగట్టడంతో పాటు ఉప ఎన్నికల సందర్భంగా ఉప ఎన్నికలో అధికార పార్టీకి అపోజిట్గా నిల్చున్న వ్యక్తి యొక్క యాక్టివిటీస్ ఏంది, యాక్టివిటీకి సంబంధించి ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరికి ద్వారా ఎవరికి డబ్బులు పంపిణీ చేస్తున్నారు, ఇవన్నీ మాకు భాగము. అందులో భాగంగానే ఏది దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా మేము దాన్ని డబ్బులు సీజ్ చేయడం జరిగింది. ప్రత్యర్థి పార్టీకి చెందిన ఏది రఘునందన్లో డబ్బులు సీజ్ చేయడం జరిగింది. అలాగే మునుగోడు ఎన్నిక సందర్భంగా రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులు, వాళ్ళ తెలిసిన వాళ్ళు, వాళ్ళ బంధువుల ముగ్గురి దగ్గర నుంచి డబ్బు సీజ్ చేయడం జరిగింది. అదే సందర్భంలో మరొక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది, ఎవరైతే అధికార పార్టీకి చెందిన నాయకులు, అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ డబ్బుని మా వాహనాల్లోనే తరలించడం జరిగింది. ఇది అంతకుముందు కూడా ప్రతిపక్షాలు విమర్శించడం జరిగింది. ప్రతిపక్షాల డబ్బుల్ని మాత్రం సీజ్ చేస్తున్నారు, అధికార పార్టీకి సంబంధించిన డబ్బుల్ని ప్రభుత్వ వాహనాలు, అలాగే
పోలీసు వాహనాల్లోనే తరలిస్తున్నారని చెప్పిన సందర్భంలో ఏదైతే కేటీఆర్ ఏదైతే వ్యాఖ్య చేయడం జరిగిందో, ఒకటో రెండు ఫోన్ ట్యాపింగ్ చేస్తే తప్పేమిటి అని చెప్పడం జరిగిందో, 1 చేసినా 100 చేసినా 1000 చేసినా టెలిఫోన్ ట్యాపింగ్ అనేది తప్పే. సార్ ఇప్పుడు అన్నారు కదా మీరు ఒకటో రెండో ఫోన్ ట్యాపింగ్ చేసి చేయవచ్చు అని కేటీఆర్ గారు అంటే, నిన్న టీవీ9 స్టూడియోలో మాట్లాడుతూ మేము అసలు ఫోన్ ట్యాపింగే చేయలేదు, మేము దేనికైనా సిద్ధం అని అంటున్నారు కేటీఆర్ గారు. రేవంత్ రెడ్డి వస్తారా, కిషన్ రెడ్డి వస్తారా, రండి లైవ్ డిటెక్టర్ చేస్తారా, చేయండి, దానికి సిద్ధం అని కేటీఆర్ గారు. ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడవచ్చు? అంటే దానికి లైవ్ డిటెక్టర్ చెప్పడానికి దానికి అంటే మరో కారణం చెప్పడం జరిగింది. ఆయన తన మీద వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు, వ్యక్తిగత ఆరోపణలకు సంబంధించి లైవ్ డిటెక్టివ్ పరీక్షలకు సిద్ధమని చెప్పడం జరిగింది. అందుకే నేను ముందుగా చెప్పింది ఏంటంటే, ఒక సీనియర్గా మంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తి, క్యాబినెట్లో 10 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి ఒక వ్యాఖ్య చేసే ముందు చాలా అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో జరిగిన సమావేశాల్లో ఒకటో రెండో ఫోన్ ట్యాపింగ్ చేస్తే సమస్య ఏముంది, చిల్లరగాళ్ళ వాళ్ళు ట్యాపింగ్ చేసినామని చెప్పిన కేటీఆర్ నిన్న జరిగిన ఇంటర్వ్యూలో మేము అసలు ట్యాపింగే చేయలేదని చెప్తున్నా. అంటే అక్కడనే కాంట్రవర్సీ తెలిసిపోతుంది. నువ్వు ఏం చెప్పదలుచుకున్నది మొదటి నుంచి కూడా నేను అసలు ఫోన్ ట్యాపింగ్ చేయలేదు, మీరు ఆధారాలు ఉంటే బయట పెట్టిందని చెప్పిన సందర్భం ఉన్నట్టయితే ఇప్పుడు ఈ అనుమానాలు వచ్చి ఉండేవి కావు. మొదట్లోనేమో ఒకటో రెండు చేస్తే తప్పేముంది, అది పెద్ద తప్పు కాదన్నట్టు మాట్లాడి ఇప్పుడు మేము చేయలేదని చెప్తున్న సందర్భంలో రిమాండ్ రిపోర్ట్ అనేది అది పూర్తి స్థాయి విచారణ కాదు. రిమాండ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరు నిందితులు ఉన్నారో వాళ్ళను శిక్షించండి అని చెప్తారు. అంతవరకు బాగానే ఉంది. నిజంగానే చెప్పినట్టయితే ఎవరైతే అరెస్ట్ చేసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ ఇచ్చిన ఆధారాలకు, వాళ్ళు సేకరించిన వివరాలకు వాళ్ళు ఏం చెప్పినారో కోర్టుకు సబ్మిట్ చేస్తే అదంతా కోర్టు చూసుకుంటుంది. కానీ ఇక్కడ ఈ మాట మారుస్తూ ఉండడం అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా కూడా ప్రజలకు కూడా అనుమానాలు వ్యక్తమవుతుంటాయి. నువ్వు టెలిఫోన్ ట్యాపింగ్లో లేను అన్నప్పుడు మరి ఎందుకు నువ్వు ఒకటో రెండు చేయొచ్చు అని చెప్పి. ఇంకొక సంఘటన కూడా మనం చూసుకున్నట్టయితే, మేమే చేసామా మీరు చేయట్లేదా, ఎప్పుడు ఎదుటివారిని ఎప్పుడు మనం ప్రశ్నిస్తామంటే నువ్వు తప్పు చేసినావు అంటే నేనే కాదు నువ్వు కూడా తప్పు చేసినావు అని చెప్పి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు చేసినట్టుగా అది కౌంట్ అవుద్ది. ఇప్పుడు ఏమంటుండు, రేవంత్ రెడ్డి చేయట్లేదా, తన తోటి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, ఇది కానీ, బట్టి విక్రమార్క కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళ టెలిఫోన్ ట్యాపింగ్స్ రేవంత్ రెడ్డి కూడా చేస్తుండనే వ్యాఖ్యలు ఈరోజు కొత్తగా వినిపిస్తున్నాయి. అంటే మేము చేశాము వాళ్ళు కూడా చేస్తున్నారు, ఇది ఒక వ్యవస్థ అనే విధంగా మాట్లాడుతున్నారు. అసలు టెలిఫోన్ ట్యాపింగ్ చేయడమే తప్పు అనేది సుప్రీంకోర్టు చెప్పిన సందర్భంలో టెలిఫోన్ ట్యాపింగ్ అనేది వ్యక్తిగత గోప్యతకు సంబంధించి ఎవరి ఫోన్ ఎవరు టెలిఫోన్ ట్యాపింగ్ చేయడానికి వీలేదు. ఒకవేళ టెలిఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ప్రత్యేక అనుమతులు కావాల్సి ఉంటుంది. ఎలాంటి అనుమతులు లేకుండా చేయాల్సినంత అవసరం ఎవరికి ఉండదు. ఇలాంటి సందర్భంలో మీరు చేస్తలేరా అన్నప్పుడే అంటే నువ్వు చేసి ఉన్నావు అనే ఒక భావం వస్తుంది. దాంతోపాటుగా ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ఇంట్లో కానీ మిగతా వాళ్ళ ఇంట్లో కానీ ఇవన్నీ కూడా మనకు రోజుకొక ఆధారాలు వ్యక్తమవుతున్న సందర్భంలో ఒక టెలిఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారాన్ని మనం చూసుకున్నట్టయితే ఒక రాజకీయ నాయకుల దగ్గరలోనే ఆగలేదు. చాలామంది బాధితులు ఇప్పుడు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. కొంతమంది మమ్మల్ని రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ అంటే బిజినెస్ వాళ్ళు కానీ వీళ్ళందరూ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారు, మా దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు. పోలీసులు టాస్క్ ఏమి ఇచ్చారు, గవర్నమెంట్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే ప్రత్యర్థుల్ని కదలికల్ని గమనించి వాళ్ళ యాక్టివిటీస్ని మాకు అందజేయమని చెప్పి ఒక పార్ట్. దీనికి సపరేట్గా మళ్ళీ ఇంకొక కౌంటర్ పోలీసు వాళ్ళు ఎవరైతే అధికారులు వాళ్ళు ఓపెన్ చేసుకొని మిగతా వాళ్ళు వీళ్ళ పని చేస్తూ వీళ్ళకి చేస్తూ వీళ్ళు సొంతంగా ఏం చేస్తున్నారు, బిజినెస్ మెన్లు ఎవరు ఉన్నారు, బాగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎవరు ఉన్నారు, వీళ్ళకి బ్లాక్మెయిల్ చేసి మీరు కనుక మాకు షేర్స్ ఇటీవలే ఒక షేర్లు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఒక నిందితుడు 100% షేర్స్ ట్రాన్స్ఫర్ చేయాలని మేము చిత్రహింసలు పెట్టారు. దాంతో మేము ఒక 40% షేర్స్ ట్రాన్స్ఫర్ చేసామని ఒక బాధితుడు కంప్లైంట్ చేయడం జరిగింది. అంటే ఇలాంటి సందర్భంలో నువ్వు ఇచ్చిన అవకాశాన్ని పోలీసులు కూడా మిస్యూజ్ చేసుకోవడం జరిగింది, వాళ్ళు మరో రకంగా వాడుకోవడం జరిగింది. ఈ ఇరుక్కోవడంలో ఎవరు సినిమా తారాలని కూడా ఇరికించడం జరిగింది. సినిమా తారాల యాక్టివిటీస్ ఏంది, బాంబే పోతే బాంబే వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, దుబాయ్ పోతే దుబాయ్కి ఎందుకు వెళ్ళారు, ఎవరితో వెళ్ళారు, ఇవన్నీ కూడా వీళ్ళు సేకరించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం. మీరు ఒకవేళ మాకు డబ్బులు ఇవ్వనట్టయితే మేము మీ వివరాలను బయట పెడతామని. అంటే ఇది ఎక్కడికి పోయిందంటే వీళ్ళు ఒక పర్పస్కి తీసుకురావడం జరిగింది వీళ్ళ ప్రత్యర్థుల కదలికల కోసం. ఆ ప్రత్యర్థుల కదలిక అనేది వివిధ రూపాల్లో బయటకు వెళ్ళి అది ఒక అవినీతి కూపంగా మారిపోవడం జరిగింది. ఈ వ్యవస్థను కేటీఆర్ ముందుగా దాన్ని ఇది తప్పని చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ చేస్తే చేయవచ్చు అని చెప్పడం ద్వారా, మీరు చేస్తలేరని చెప్పడం ద్వారా ఇది ఏమైందంటే ఇది ఖచ్చితంగా టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏదో జరుగుతుందనే మరింత అనుమానాలు. ఎప్పుడైనా అనుమానాలు పెంచే విధంగా ఉండదు వ్యాఖ్యలు. కేటీఆర్కి చాలా ఇప్పుడు కేటీఆర్ కనుక ఒకవేళ నిజమైన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నట్టయితే సమస్యల్ని ప్రస్తావించాల్సి ఉండే. ఇప్పటికే రోజు రోజుకి బీఆర్ఎస్ డిఫెన్స్లో పడే పరిస్థితి కనిపిస్తుంది.
అధికార పార్టీకి వీళ్ళే ఆయుధాలు అందిస్తున్నట్టుగా కనిపిస్తుంది. 100 రోజుల పాలన చూడండి, 100 రోజుల తర్వాత మమ్మల్ని ప్రశ్నించండి అని చెప్పి మొదటి రోజునే వాళ్ళు చెప్పడం జరిగింది. 100 రోజుల దాకా కాకుండా ఒక 20 నెల రోజులకే వారి మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడికి వాళ్ళు కౌంటర్ చేయడం జరిగింది వివిధ రూపాల్లో. 100 రోజులు కనుక ఒక ప్రతిపక్ష నాయకులు కనుక 100 రోజులు ఆగి ఉండి మీరు 6 గ్యారెంటీలు చెప్పారు. 6 గ్యారెంటీలు అంటే 5 అమలు చేసామంటారు. 6లో 5 అమలు చేస్తే మరి మిగతా మొత్తం టోటల్గా 13 గ్యారెంటీలు. 13 గ్యారెంటీల్లో మీరు సబ్ గ్యారెంటీలతో కలిపి 13 గ్యారెంటీలు అవుతున్నాయి. మీరు 5 అమలు చేసామంటే 5లో 2 లక్షల రుణమాఫీ మాఫీ చేశారా? ఇది మీ 6 గ్యారెంటీలో లేదా? లేదంటే 2500 మహిళలకు ఇచ్చారా? అది మీ 5 గ్యారెంటీలు లేదా? లేదంటే పెన్షన్ 4000 ఇచ్చారా? అది మీ 6 గ్యారెంటీలు లేదా? మీరు 5 చేశారంటే ఇవన్నీ ఎవరివి అని ఈ ప్రశ్నించే తత్వాన్ని 100 రోజుల తర్వాత అవకాశాన్ని కోల్పోయి వ్యక్తిగత విమర్శలకు మీ ప్రభుత్వాన్ని కూలుస్తాము, మాదే మళ్ళీ ప్రభుత్వం ఏర్పడుతుంది అని చెప్పే సందర్భంలో వీళ్ళు డిఫెన్స్లో పడి వీళ్ళ పార్టీ నాయకుల్ని కాపాడుకోలేక మరింతగా గందరగోళానికి గురవుతూ వీళ్ళే ఆయుధాలు అందిస్తున్నట్టుగా కేటీఆర్ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. మొన్నటికి నిన్న ఇంటర్వ్యూకే తేడా కనిపిస్తుంది. మేము అసలు ఏం చేయలేదని చెప్పి. మేము ఒకవేళ ఇంకో మాట కూడా అన్నారు కేటీఆర్ గారు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సెంటర్లో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసింది, ఈమెయిల్స్ను ట్యాప్ చేసిందని అంటున్నారు. అంటే ఎట్లా చూసుకోవచ్చు? అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అప్పుడు? ఇప్పటి వరకు టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి బయటపడ్డ వారు కేవలం ఇక్కడ అధికారులతోటి ఎవరు చేయించారనేది చర్చ జరుగుతుంది. రాజకీయ నాయకులకు సంబంధించి ఇప్పటివరకు పేర్లు బయటికి రాలేదు. ఒకవేళ కనుక ప్రభుత్వ సీట్ దగ్గర ఉంటే బృందం దగ్గర పేర్లు బయటికి వస్తుంటాయి. వాళ్ళు కూడా ఇప్పటివరకు రాజకీయ నాయకులకు సంబంధించిన బృందానికి సంబంధించిన వాళ్ళ పేర్లను బయటకు తీయలేదు. దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి జరిగినాయో జరగలేదో మనకు తెలియదు. కానీ ఇప్పటివరకు ఈ విధమైన కేసు నమోదు బయటకు వచ్చిన సందర్భాలు అయితే మనకు లేవు. కేటీఆర్ చెప్పినట్టు గతంలో ఇలాంటి జరగలేదా అంటే జరిగి ఉండొచ్చు. జరిగినప్పటికీ అవి బయటపడే సందర్భాలు లేవు. ఎందుకంటే టెలిగ్రాఫ్ చట్టం అనేది చాలా కఠినమైన చట్టం. టెలిగ్రాఫ్ చట్టం అనేది ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టలేదు, కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేయలేదు. కానీ ఇప్పుడు టెలిగ్రాఫ్ చట్టాన్ని మేము ప్రయోగిస్తామని చెప్పి స్వయంగా తెలంగాణ పోలీసులు ముందుకొచ్చారంటే వాళ్ళ దగ్గర ఎన్ని ఆధారాలు ఉంటే వస్తాయి? ఈవెందో గత ప్రభుత్వాలు కూడా ఒకవేళ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కనుక పనిచేస్తుంటే మోడీ ప్రభుత్వం ఏర్పడి 10 ఏళ్ళు అయింది. వాటిని బయటికి తీసే అవకాశం ఉండేది. అంటే సరైన ఆధారాలు లేకుండా టెలిగ్రాఫ్ చట్టాన్ని బయటికి తీసుకొచ్చే అవకాశం లేదు. టెలిగ్రాఫ్ చట్టాన్ని బయటికి తీసుకొస్తామని చెప్పి తెలంగాణ పోలీసులు చెప్తూ హైకోర్టు అనుమతి కోరారంటే ఎంత పెద్దన వీళ్ళ దగ్గర టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించిన సమాచారం ఉందనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం కేటీఆర్ చెప్పినట్టుగా వాళ్ళు చేయలేదా వీళ్ళు చేయలేదంటే వాళ్ళకి సంబంధించిన ప్రూఫ్స్ కావాలి. ఏది చేయాలన్నా ప్రూఫ్స్ కావాలి. దీనికి సంబంధించిన కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఆ ప్రూఫ్స్ ద్వారా ముందుకెళ్తున్నారు. ఇప్పటివరకు కేటీఆర్ ఉన్నారా లేకపోతే కేసీఆర్ ఉన్నారా అని చెప్పి సిట్ బృందం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. సోషల్ మీడియాలో లేదంటే పత్రికల్లో కొన్ని వార్తలు వస్తున్నప్పటికీ రేపు ప్రభాకర్ మెయిన్ క్యాండిడేట్ ప్రభాకర్ ఇక్కడ రాధాకిషన్ రావు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ప్రభాకర్ రావు మీద తోసేయడం జరిగింది. ఆ ప్రభాకర్ రావు ఎలాంటి వివరాలు బయట పెడతారా అనే దానిపైనే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఆధారపడుతుంది. అప్పటి వరకు వీళ్ళు కొంత సమయంతో వివరించుంటే కేటీఆర్ సీనియర్ పొలిటీషియన్గా బాగుండేది. కానీ అతను ఈ మధ్యకాలంలో కొంత ఫ్రస్ట్రేషన్ అవుతున్నట్టుగా టెంప్ట్ అవుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.